Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్, నాట్ డిస్కషన్స్. ఇంకొకసారి నో టాక్స్, నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఇంకొకసారి యు షుడ్ డూ లైక్ దిస్, then they will know. ఎవరైతే నాకేంటి. ఇన్ ఇంగ్లీష్ who will there, I don't care. ఇంకొకసారి who will there, I don't care. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్ if we will tell good, anybody won't listen. If beat, then they come in line. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అయితది. ఇన్ ఇంగ్లీష్ డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ సోల్ ఈస్ దేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి వేర్ సోల్ ఈస్ దేర్ ఈస్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా. ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా. నా కోసం చెయ్యకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా. ఇన్ ఇంగ్లీష్ ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా. నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. In English,
ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. ఇంకొకసారి, ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్, నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు? ఇన్ ఇంగ్లీష్, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్, నో టాక్స్, నాట్ డిస్కషన్స్. ఇంకొకసారి, నో టాక్స్, నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్, యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఇంకొకసారి, యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి. ఇన్ ఇంగ్లీష్, హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఇంకొకసారి, హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ he will tell good, anybody won't listen. If beat, then they come in line. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అయితది. ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి, వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొకసారి, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు. ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా. ఇన్ ఇంగ్లీష్, డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి, డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి. ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా. ఇన్ ఇంగ్లీష్, ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి, ఆరెంజ్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా. నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి, యూ హ్యావ్ ఐస్, నీ కళ్ళు ఉన్నాయిగా.
నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ యూజ్ ఇట్. ఇంకొకసారి ఇఫ్ యూ హ్యావ్ యూజ్ ఇట్, నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు. ఇన్ ఇంగ్లీష్ వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్ యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్ నాట్ డిస్కషన్స్. ఇంకొకసారి నో టాక్స్ నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఇంకొకసారి యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి. ఇన్ ఇంగ్లీష్ హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఇంకొకసారి హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ he will tell good, anybody won't listen. If beat, then they come in line. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అయితది. ఇన్ ఇంగ్లీష్ డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొకసారి వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా. ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా. నా కోసం చేయకండి, మీ కోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీ కోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా. ఇన్ ఇంగ్లీష్ ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా. నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి యూ హ్యావ్ ఐస్.
నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. ఇంకొకసారి ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు. ఇన్ ఇంగ్లీష్ వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్ యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే.